ఇప్పుడు పాఠశాల విద్య దగ్గరికి వచ్చినాం. పోయి అడుగుదాం ఈ పాఠశాల విద్య గురించి మనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తారో. మేడం ఇక్కడ ఎక్విప్మెంట్స్ అని పెట్టారు కదా, దేని గురించి మేడం? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిల్లలకు? పిల్లలు తయారు చేసింది ఇవన్నీ. ఇవన్నీ సమకూరుస్తారు కదా మేడం ఇక్కడ పిల్లలు తయారు చేసినవి. వీటి ద్వారా వాళ్ళకు ఏమన్నా ఉపయోగమా లేకపోతే? పిఎల్ఎం వస్తుంది కదా, దానికి సంబంధించి కొంచెం వాళ్ళు వర్క్ అంటే లెసన్స్ ఉంటాయి కదా మేడం, సైన్స్ గురించా మేడం? లో కాస్ట్ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్, పేపర్, ఇదంతా కూడా పిస్తా స్టైల్ ఉంది. వాటి వీటితో తయారు చేస్తారు. అంటే వాళ్ళకి ఏమన్నా బహుమతులు అలాంటివి ఏముండవా మేడం? మామూలుగా వచ్చేసి వాళ్ళ ఊరికి ఆర్ట్స్ చేసి ఇచ్చిపోతే అవి మీ దగ్గర ఉంచుకొని పుస్తకాలలో స్కూల్లో నేర్పిస్తాం. ఆర్ట్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఏ స్కూల్ మేడం? మామూలుగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్, జై శ్రీరామ్ సార్. వీటిలలో మనకు ఈ పుస్తకాలు వేటి గురించి సార్? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పిల్లలకు? పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎలాంటి బుక్స్ పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ తరఫున, గవర్నమెంట్ స్కూల్స్లో ఏ బుక్స్ పిల్లలకి ఇస్తున్నాము, ఎలాంటి బుక్స్ గవర్నమెంట్ ఇస్తుంది అని వచ్చిన పబ్లిక్కి తెలియపరచడానికి. ఒక పుస్తకం గురించి తెలియజేయండి సార్. మాలో ఇట్లలో ఉండే ఒక పుస్తకం గురించి. లెసన్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి. టెస్ట్ పేపర్స్ అని అయ్యని దీంతో పాటు రెగ్యులర్గా చదువుకునే వాళ్ళతో పాటు ఓపెన్ 10th కూడా ఉంది. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు సార్ ఇక్కడ ప్రదర్శనలు ఉంచిండ్రు కదా ఈ పుస్తకాలు? 6 to 10. మీరు వచ్చేసి సార్ మీరు ఏ సబ్జెక్టుకు పాత్ర వహిస్తారు సార్? బయాలజీ గురించి సార్. ఒక పుస్తకం తీసి బయాలజీ గురించి ఒక లెసన్లో ఏదన్నా ఒక వర్డ్ తెలియజేయండి సార్. మీకు తెలిసింది లెసన్ వారీ చెప్పుకుంటాం. టైం టేబుల్ మీకు తెలిసింది ఒక పదం చెప్పండి సార్ బయాలజీలో. జీర్ణ వ్యవస్థ, మెదడు, నాడీ మండలం, తర్వాత నరాల వ్యవస్థ, అట్లా ఉంటాయి అన్నీ లెసన్ వారీగా. మాకు ఒక లెసన్ ఏ రోజు చెప్పాలో ఆ రోజు చూసి ప్రిపేర్ అవుతాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంచారు కదా సార్, ఈరోజు వచ్చిన వాళ్ళకు పిల్లలకు తెలియజేయడానికైనా మనకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్? చెప్పండి. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేము ఏమేమి బుక్స్ అందులో ఉంటే మనము కూకుంటే మనం ఎలా చెప్పగలుగుతాం సార్ వాళ్ళకు? పిల్లలు వచ్చి అడుగుతారు సార్, నేను 7th క్లాస్ బయాలజీ చదువుతున్నా సార్, ఏదైనా ఒక పరీక్షకు వచ్చే క్లాసులు అడుగుతారు. ఏడెందుకు అడుగుతారు? వచ్చి అడుగుతారు కదా సార్ కొంతమంది. అయినా అడగకుండానే ఇక్కడ ఉంచిండ్రా సార్? అయితే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ పుస్తకాలు దేని గురించి సార్? ఇవన్నీ ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్స్ అన్నమాట. ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి ఈజీగా చదువుకోవడానికి బైలింగ్వల్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయి. అలా జస్ట్ మా అందరికీ తెలియపరచడం కోసం గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, మొత్తం గవర్నమెంట్ ఏవైతే బుక్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో పిల్లలకి అన్ని బుక్స్ దీంట్లో ఉంటాయి. పిల్లలకి ఏంటంటే మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ కొంతమంది ఫాలో అవ్వకుండా ఉంటారు కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఏంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఉందని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పెట్టారు. వీటిల్లో మీరు ఏ సబ్జెక్టుకు పాత్ర వహిస్తారు సార్? మన సబ్జెక్ట్ అంటే ఇక్కడ వీటిలో సంబంధం ఉండదు. ఇదంటే ఓవరాల్గా సిలబస్ కదా, మనం చెప్పేది వేరే ఉండదు. ప్రైమరీ మేము టీచ్ చేసేది ప్రైమరీ లెవెల్ బుక్స్. అంటే ఏ క్లాస్ సార్? ఏ క్లాస్కి? 5th వరకు ఉంటుంది. 1 నుంచి 5 వరకు. ఇంకా పక్కన అవి ఏంటంటే టర్లో అవన్నీ
1 నుంచి 5 వరకు పిల్లలు చాలామంది ఒక ఆలోచనలు వేరుంటాయి కదా సార్, మీరు ఎలా వాళ్ళకు నేర్పిస్తారు సార్? టీఎల్ఎం యూజ్ చేసి చెప్తే పిల్లలు ఎఫెక్టివ్గా ఉంటుందని టీఎల్ఎం కూడా డిస్ప్లే చేశారనమాట. ఈ రూపంలో కూడా వాళ్ళ మెదడుకు ఎక్కువ కదా సార్, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు మళ్ళీ ఏ రూపంలో సార్? బుక్స్ ప్రింట్ చేసేది పిల్లోడి యొక్క సైకాలజీని ఆధారంగా చేసుకుని బుక్స్ ప్రింట్ చేస్తారు. దాంతో పాటు మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉండడం కోసం టీఎల్ఎం అనేది యూజ్ చేస్తారు. ఇంకా ఇంతకన్నా ఇంకా ఎఫెక్టివ్గా టీచింగ్ అనేది ఇంకా ఎక్కడా ఉండదు. ఆ టీఎల్ఎం యూజ్ చేసుకోవాలి. ఎడిషన్స్ ఉన్నాయి, అబాకస్, స్పైక్ అబాకస్ అంటారు, వాటి ద్వారా అలాగే చూస్తే ఈజీగా ఐడెంటిఫై అవుతుందని టీఎల్ఎం అనేది తయారు చేస్తారు అనమాట, ఈజీగా ఉండేటట్టు పిల్లలు. ఇప్పుడు అక్కడ పిక్చర్స్ రూపంలో చెప్తారు కదా సార్, మామూలుగా పిక్చర్ రూపంలో కాకుండా ఎన్ని రూపాల్లో చెప్పొచ్చు సార్ మనం బోర్డు మీద? ఇప్పుడు మామూలుగా ఏంటంటే టీఎల్ఎం అనేది ఏంటి, పిక్చర్స్ రూపంలో ఉండే ఉంటాయి, అలాగే 3D ఉంటాయి, 2D ఉంటాయి. అంటే పిక్చర్స్ అంటే 2D, 3D అంటే మోడల్స్ అనమాట, వర్కింగ్ మోడల్స్. ఏంటంటే టెక్స్ట్ బుక్స్, అలాగే మనం ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చు, గూగుల్ సెర్చ్లో అయినా. అలాగే దీక్ష వీడియోస్ అని ఉంటాయి, దీక్ష యాప్ ఒకటి ఉంటుంది, డెవలప్ చేస్తారు గవర్నమెంట్ ద్వారా. ఆ దీక్ష వీడియోస్ అన్నీ చూసుకొని మనం చెప్తాం. అంటే మనం ఆ యాప్లో చూసుకునే దానికి మన టీచర్లు చెప్పేదానికి వేరుంటుంది కదా సార్? యాప్లో దీక్ష యాప్లో పిల్లల్ని చూడమనరు, అది టీచర్స్కి ముందర ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత పిల్లలకి. అలా ఇవి బుక్స్లో కూడా QR కోడ్స్ ఉంటాయి, ఆ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అనేది స్టేట్ సిలబస్ అన్నీ ఉంటాయి. NCERT రూపొందించిన బుక్స్. ఇక్కడ ప్రదర్శనలు ఉంచండి కదా సార్ ఈ పుస్తకాలు, మీ యొక్క ఉద్దేశం చెప్పండి సార్. ఈ యొక్క పుస్తకాల సారాంశము రాబోయే తరాల పిల్లలకు ఏమి వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇస్తారు? ఇదేంటంటే ఈ బుక్స్లో ఏంటంటే పిల్లలకి చూడగానే అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. బైలింగ్ వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి చాలా. అలాగే తెలుగు మదర్ టంగ్ కాబట్టి ఈజీగా అర్థం కావడం కోసం తెలుగు ఇంగ్లీషు రెండు సైమల్టేనియస్గా ఇస్తూ ఉంటారు అన్నమాట. వీడికి ఎడిషన్ మనం ప్రాక్టీస్ చేయడం కోసం వర్క్ బుక్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆర్ట్స్ ఉంచాను కదా సార్, ఈ ఆర్ట్స్ ఇవి దేని గురించి సార్ మామూలుగా? సార్ ఇది వచ్చి ఒక ప్రైమరీ సెక్షన్లో టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది సార్, గవర్నమెంట్ బేస్ చేసి. సో ఇదేంటంటే పిల్లల యొక్క స్థాయిని ఆధారంగా టీచింగ్ అనేది చేయాలి. అంటే ప్రతి పిల్లవాడికి ఒకే విధంగా చెప్పుకుంటూ వెళ్తే, అంటే ఏ స్థాయి వాళ్ళకి? అదే సార్ చెప్తున్నాను, 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం పిల్లల్ని తీసుకుంటాం. వాళ్ళ స్థాయిలు అంటే బిగినర్, లెటరా, వర్డా, పేరా, స్టోరీ, అంటే పిల్లలు అసలు ఏవైతే చదవగలరో దాని ప్రకారమే టీచింగ్ అనేది జరుగుతుంది ఈ సెక్షన్. సో అంటే రెగ్యులర్ టీచింగ్లో ఏంటంటే సిలబస్ అవ్వాలని చెప్పి అందరికీ ఒకే విధంగా రెగ్యులర్ టీచింగ్ అనేది జరుగుతుంది. బట్ ఈ తరలు అనేది టీచింగ్ అట్ ద రైట్ లెవెల్లో పిల్లవాడు అక్షరాలు మాత్రమే వస్తే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది దాని మీద 1 by 1 అనేది పిల్లవాడికి క్లియర్గా క్లారిటీగా నేర్పుకుంటూ ఒక కథాస్థాయి కంటే హై లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ అనేది తోడ్పడుతుంది. అలాగే సార్ ఇది ఏంటంటే మేము ఈ మెటీరియల్ అంతా కూడా స్కూల్స్లో పిల్లలకి పిల్లలకు ఉపయోగపడేలాగా టీఎల్ఎం అంతా కూడా ఇవ్వడం జరిగింది సార్. సో ప్రతి స్కూల్లో గవర్నమెంట్ ప్రతి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో ఈ టీఎల్ఎం అనేది ప్రతిదీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పిల్లల యొక్క స్థాయిల ఆధారంగా ఎలా చూస్తామంటే ఇది అంటే టెస్టింగ్ టూల్స్ అంటారు సార్. ఎగ్జామ్స్ అనేది పెడతాం మనం 3 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. సో వీటిని మనం టెస్ట్ చేస్తాం. సో ఇవి చదవగలిగితే ఎంతవరకు అయితే చదవగలడా అంటే ఆ యొక్క స్టేటస్లో ఉన్నట్టు ఆ యొక్క స్థాయిలో ఉన్నట్టుగా మనం నిర్ధారించి అప్పుడు ఈ టూల్స్ అన్ని ఉపయోగించి పిల్లవాడికి టీచింగ్ అనేది చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4th క్లాస్ పిల్లలు ఉంటుంది సార్, 4th క్లాస్ 1st క్లాస్ పిల్లలకు 1st క్లాస్ పిల్లలకు ఎలా నేర్పివ్వగలరు చెప్తారా సార్? సార్ మన 1st క్లాస్ వరకు ఈ సెక్షన్లో లేదు సార్. అంటే 1st క్లాస్ వరకు చాలా అని చెప్పి వేరే ఉంది సార్. ఇది ఓన్లీ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు. అంటే 5th క్లాస్ వరకు ఎందుకు అంటున్నామంటే 5th క్లాస్ వాళ్ళకి ఎలా నేర్పివ్వగలుగుతారు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు 5th క్లాస్ పిల్లలు వచ్చిండ్రు మీ దగ్గరికి. ఓకే సార్, నా దగ్గరికి అడిగారు ఉన్నారు సార్. సో వాళ్ళకి నేను నెంబర్
నెంబర్స్ నేర్పుతున్నాను సార్. సో వాళ్ళకి అసలు నెంబర్స్ రావు. సో నేను ఏం చేస్తానంటే ఐస్ క్రీమ్ పుల్లలు కానీ స్టాల్ కానీ తీసుకుని ఏం చేస్తానంటే ముందుగా పిల్లలకు అవగాహన కలగడానికి నెంబర్స్ నేర్పుతున్నాను, అసలు రావు వాళ్ళకి. సో పిల్లలు ఇది 1 2 3 4 5 6 7 8 9. సో సార్ మనం ఏంటంటే 9 అవగానే దీన్ని మనం ఒక కట్టలా కట్టేస్తాం సార్. అంటే 10 అనగానే ఒక కట్ట అనే భావన పిల్లలకి కలిగిస్తాం. అంటే 10 నెంబర్లు కలిపితే సో ఒక కట్ట కింద మనము దాన్ని పరిగణిస్తాం సార్. దీన్ని ఏం చేస్తామంటే మనము 1 10 స్థాన విలువలు నేర్పినప్పుడు దీన్ని మనం పిల్లలకి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇందులో మనం ఎడిషన్ చేసాం కదా సార్. సో సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం. అంటే 0 అనేది పిల్లవాడికి తెలియదు, 0 భావన కలిగించాలి, 0 అసలు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మెథడ్ యూస్ చేస్తాం సార్. సో మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో ఇప్పుడు తీస్తాం. ఇక్కడ నుంచి 1 అంటే మనం 10 వరకు వెళ్ళాం కాబట్టి 5th క్లాస్ పిల్లలకు అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆ విధంగా చెప్పాలా మనం 5th క్లాస్? అంటే సార్ 5th క్లాస్ పిల్లలు అర్థం చేసుకోగలరు, కానీ ఎవరైతే అసలు కనీసం అవగాహన లేకుండా అంటే కనీస అవగాహన లేకుండా చదువుతారో అంటే వాళ్ళకి ఏమీ రావు సార్, బేసిక్స్ రావు. బేసిక్స్ రాకుండా మనం ఏం చేస్తాం, టెక్స్ట్ బుక్ ఇచ్చేసి సో ఆ టెక్స్ట్ బుక్ నేర్చుకోవడం లేదంటే రాయించేయడం చేస్తాం, అంటే బట్టి పట్టిస్తాం. బట్ ఇందులో ఏంటంటే అవగాహనతో కూడిన ప్రాక్టికల్గా చూపిస్తాం. అంటే 10 9 8 7 6 5 5 4. ఇంకొక రూపంలో చూపించగలరా? ఇది ఫస్ట్ రూపంలో చూపించారు కదా, ఫస్ట్ ఇంకొక రూపంలో అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎంటీ హ్యాండ్ చూపిస్తాం. ఎంటీ హ్యాండ్ చూపించినప్పుడు ఏంటంటే పిల్లలకి మనం సో ఇక్కడ ఏమీ లేదు, దీన్నే 0 భావన అంటే 0 ఏమీ లేకపోవడాన్ని 0 అంటామని చెప్పి కూడా మనం ఇలాగా చూపిస్తాం. ఎన్ని రూపాల్లో చెప్పగలరు సార్ మీరు 5th క్లాస్ పిల్లలకు టీచింగ్ ఇక్కడ? సార్ అంటే ఓన్లీ తెలుగు మ్యాథ్స్ సార్. ఓన్లీ మేము ఈ టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ అనేది ప్రోగ్రామ్ ఓన్లీ తెలుగు మరియు మ్యాథ్స్. అంటే పిల్లలకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఆ 4 స్థాయిలు రావాలి. కనీసం పిల్లవాడు 1000 నెంబర్ల వరకన్నా వచ్చి ఉండాలి సార్. ఓకే అది సార్. ఇవన్నీ కూడా మెటీరియల్ సార్. ఇవన్నీ మనం కూడాను అంటే ఇలా స్ట్రాల్ అక్కడ ఉపయోగించాం కదా సార్. ఇక్కడ ఏంటంటే ఇంకో కొంతమంది కొన్ని చోట్ల ఏంటంటే స్ట్రాల్ కూడా ఉపయోగిస్తాం. సో ఇది సార్. అంటే ఇంకొకటి సార్, పిల్లలకి అక్షరాలు నేర్పడానికి ఇప్పుడు మీ అందరికీ తెలుసు చిన్నపిల్లలు అంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. సో అట్రాక్ట్ అయ్యే విధంగా పిల్లలకి అక్షరాలు నేర్పడానికి సపోజ్ ఇది ఈ ఉంది. ఈ అంటే ఈతో మొదలయ్యే పదాలు ఏదైనా చెప్పండి. పిల్లలు మీరు నిజ జీవితంలో చాలా చూస్తుంటారు కదా, చూసినప్పుడు ఎప్పుడన్నా చూసారా? ఇదేంటి అనగానే కొంతమంది చాలా వరకు ఇది చెప్పేస్తారు సార్. ఈ కింద 3 చెప్పేస్తారు, ఒక ఇంజిన్ తప్ప ఇది చెప్పేస్తారు. సార్ ఇది ఇటుకరాయి సార్ మా దగ్గర ఉంది. ఓకే, ఇటుకరాయిలో మొదటి అక్షరం ఈ పిల్లలు. ఇదిగోండి ఇస్త్రీ పెట్టి మీరు ఎప్పుడైనా చూసారు సార్, మా ఇంటి దగ్గర ఇస్త్రీ చేస్తారు ఒక ఆయన. సో ఆ ఇస్త్రీ పెట్టిలో ఈ అని అంటే మన అవగాహన కల్పిస్తూ పిల్లలు మనం అందరం ఎక్కడ ఉంటున్నాం, ఇంట్లో ఉంటాం అవునా. ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఉంటుంది కదా, కాబట్టి ఆ ఇంటిలో ఈయనే ఇదిగో ఈ అని చెప్పి అవగాహన కల్పిస్తూ మనం ప్రతి పిల్లవాడికి అంటే రాని పిల్లలకి ఎవరైతే చదవలేక ఉంటారో ఆ పిల్లలకి మనం ఈ విధంగా అక్షరాలు పరిచయం చేస్తూ సో ఇలాగా ఎలాంటి అంటే నేను ఒకటి అడుగుతా సార్, చెప్పగలరా? ఇప్పుడు మీరు ఆ నుంచి బండిరా వరకు ఉంటాయి కదా సార్ అక్షరాలు, వాటిలో మనం ప్రకృతి గురించి మనము అవగాహన లాగా నేర్పిస్తామా, లేకపోతే పై స్థాయిలో ఉంటాయి కదా మామూలుగా మీరు ఇప్పుడు చూపించారు కదా అన్నీ పై స్థాయిలో, అంటే ఈ మెకానిక్ వర్క్ చేసేటోళ్ళు ఉంటారు కదా, హార్డ్ వర్క్ మెకానిక్ వర్క్, ఆ స్థాయిలో మనం తీసుకుపోతున్నాం కదా సార్. మనము ప్రకృతిని ప్రేమించడం నేర్పితే వాళ్ళే రాబోయే తరంలో ప్రకృతిని రక్షిస్తారు కదా సార్. డెఫినెట్లీ ఒక్క టీచర్ యొక్క బాధ్యత ఒక్కటే కాదు అది, ప్రకృతిని ప్రేమించడం అనేది. ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ మోటివేట్ చేయాలి ప్రకృతి గురించి. సో మనం ఏం చేస్తాం, ఇంటి మీదకి వాలిందని చెప్పి ఆ చెట్టుని నరికేస్తాం. బట్ అలా కాదు, ఇది ఉండడం వల్ల సో మనకి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది. సో ఇది ఉండడం వల్ల సో అది కాలిపోయినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని యూజ్ చేసుకుంటాం. సో అటు ఇటు కలిపి ఏం చేస్తాం, వంట సరిగ్గానే ఉపయోగించుకుంటాం, అంత బాగా ఉంటుంది. ప్రకృతిని ప్రేమించాలి అంటే పిల్లలతో చిన్నతనంలోనే పేరెంట్స్ మోటివేట్ చేయాలి.
మొక్కలు నాటాలి. అక్షర రూపంలో కూడా మనము ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు కదా సార్. సార్ అంటే సార్ జస్ట్ ఇది మనం ఏంటంటే మా ఆర్గనైజేషన్ తరఫున మీ ప్రోగ్రామ్ తరఫున ఈ మెటీరియల్ ఇస్తాం. దెన్ వాళ్ళు టీచర్స్ ఏంటంటే వాళ్ళు అంటే టీచర్స్ అంటేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీఎల్ఎం తయారు చేస్తారు. సో ఎన్నో రకాలు మేము చాలా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు ఒక రూమ్ అంతా కూడా టీఎల్ఎం. సో ఆ టీఎల్ఎం లో ఏంటంటే వాళ్ళు రకరకాలుగా పిల్లలతో తయారు చేయించడం. ఇప్పుడు సపోజ్ మనం చాక్లెట్ తిని పడేస్తున్నాం, సో ఆ ర్యాపర్స్ తో కూడా అంటే అక్షరాలు టైప్ లో తయారు చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్షరాలు ఆ నుంచి బండిరా వరకు ఉన్నాయి. మనం ఆ అక్షరాన్ని తీసుకుంటే ఆ వస్తాయి, 2 అక్షరాలు ఉన్నాయి. అమ్మ గురించి మనము అమ్మ యొక్క భక్తి గురించి నేర్పించవచ్చు, అమ్మకాడ మనం ఎలా ఉండాలి అనే దాని గురించి. కానీ మనము తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రి గురువు దైవం అని పెద్దలు చెప్తారు, టీచర్లు చెప్తారు. తల్లిదండ్రి గురువు అంటారు. గురువు అనేవారు వాళ్ళ గురించి నేర్పిస్తేనే కదా రాబోయే యొక్క తరాలకు ఇన్స్పిరేషన్ అయ్యేది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు 50% అన్నా ఈ విషయాల గురించి చర్చిస్తే బాగుంటది. బట్ ప్రతిదీ కూడా టీచరే ప్రతిదీ నేర్పాలంటే టీచర్ దగ్గర ఎంత సమయం వెచ్చిస్తారు? 8 hours ఉంటారు. 8 hours ఉంటారు కాబట్టి మిగతా టైంలో పేరెంట్ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే యొక్క వాల్యూస్ గురించి చెప్పాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సార్ మీరు చెప్తున్నారు కదా, ఈ ఈక్విప్మెంట్స్ చూపించారు కదా, ఎక్కువ మంది పిల్లలు ఈ అక్షరాలలో ఉండే పదము గురించి అక్షరాలలో యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని తల్లిదండ్రులను లేకపోతే ప్రకృతిని ఇన్స్పిరేషన్ ఇవ్వకుండా ఈక్విప్మెంట్స్ ఇప్పుడు ఇస్త్రీ పెట్టెలు ఇటుకలతో కొట్టుకోవడము, ఇస్త్రీ చేయడము, మనము ఈ మోటు పనే నేర్పిస్తే తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథాశ్రమాలలో వాటిలలో వదిలేస్తున్నారు కదా సార్. మనము ఇలా నేర్పివ్వకపోవడం వలన లేకపోతే ఇవి నేర్పించడం వలన అలా వదిలేసేది తల్లిదండ్రులను. అంటే పిల్లవాడు తరచూ చదువుకొని నువ్వు ఇంజన్ తాడుకోనానా, ఇస్త్రీ చేసుకో గుడ్డను, నువ్వు ఇటుకతో ఇండ్లు కట్టుకోనానా, తల్లిదండ్రులను ప్రేమించావు. అయితే అక్కడ ఎక్కడో 100లో 1% జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ఎందుకని తన నిత్య జీవితంలో కనపడే వస్తువులు ఇవి కాబట్టి ఇవి నువ్వు చూసావా, ఇవి ఏ అక్షరంతో మొదలవుతాయి మీరు గమనించాలి. ఇదంతా కూడా బిగినర్స్ అంటే ఎవరైతే ప్రారంభ స్థాయిలో ఉంటారో ఆ పిల్లలకి నిజ జీవితంలో నువ్వు కనపడే వాటిని ఎప్పుడన్నా చూసావా వీటిని? అవును సార్, ఇవి అక్షరాలు నేర్చుకోవడానికి. సో మీరు అన్నట్టు ఇటుకరాలతో కొట్టుకోవచ్చు, ఇస్త్రీ పెట్టెలతో ఇస్త్రీ చేసుకోవచ్చు, అలాంటి మోటివ్ మనం నేర్పం. ఎందుకంటే టీచర్ అంటేనే పిల్లలకి ప్రతిదీ కూడాను ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ ఎదుగుదలకి సపోర్ట్ ఇస్తారు తప్పితే మనం ఏదో జస్ట్ ఈ కార్డులో మనం ఇటుకనే చూపించాము, ఇంజిన్ చూపించామని సో మెకానికల్ వాళ్ళు అనుకుంటారు కదా సార్. వాళ్ళ ఉద్దేశం సార్ ఖచ్చితంగా వెళ్ళరు. ఎందుకంటే మేము పిల్లలతో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు ఇటుకరాయి అనేది ఇండ్లు కట్టుకోనికి, ఇస్త్రీ అనేది మనం గుడ్డలు ఇస్త్రీ చేసుకోనికి, ఆ ఇంజన్ అనేది మామూలు మెకానిక్ సంబంధించింది. అదే మనము ఇల్లు తర్వాత వచ్చేసి ఈత చెట్టు మనం అలా నేర్పించినాం అందుకో వాళ్ళు జీవితంలో ప్రకృతిని ప్రేమిస్తారు, తర్వాత తల్లిదండ్రులను ప్రేమిస్తారు. మీరు బహుశా టెక్స్ట్ బుక్లు చూస్తుంటారు. టెక్స్ట్ బుక్లో మీరు అన్న ఇల్లు ఈత చెట్టు అన్ని కూడా ఉంటాయి. అంటే మేమేమంటున్నామంటే ఒక అక్షరాన్ని పరిచయం చేసేటప్పుడు సరౌండింగ్స్ లో మన చుట్టూ మీరు చెప్పేది కూడా నాకు అర్థమైంది సార్, నేను కాదంటానులే. కానీ మనం అలా నేర్పిస్తే టీచర్లు అనేవాళ్ళు రాబోయే రోజులలో అనుకుంటారు కదా, మనం ఇలా మన తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మనల్ని కూడా మన పుట్టబోయే కొడుకులు బిడ్డలు వీళ్ళు మనల్ని కూడా అలా మాతృభావంతో చూస్తారు. మన ఎవరి వల్ల చూస్తారు? వాళ్ళ గురువుల వల్లనే కదా ఇదంతా. ఇప్పుడు గురువుల దగ్గర పిల్లలు కేవలం ఉండేది కొంత సమయం మాత్రమే. మిగతా సమయం సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో మా నాన్న ఉన్నాడు, నేను మా నాన్నని ప్రేమగా చూసుకున్నాను. నిజమే కదా సార్. నేనేది ఇప్పుడు తల్లిదండ్రులు అనాథాశ్రమాలు ఇచ్చేస్తున్నారా ఇచ్చేయటం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వేసేవాళ్ళు వేరుగా అది వాళ్ళు ఎందుకు వాళ్ళు వేస్తున్నారు అనేది మనం ఆలోచించుకుంటే అందరికి వర్తించదు అది. ఇప్పుడు మా నాన్న ఉన్నారు, మా నాన్నకి 90 ఏజ్, నాకు 33 ఏజ్. సో మా అబ్బాయికి 5 years. సో నేను మా నాన్నకి ఇప్పుడు కూడా మా నాన్న బెడ్ మీద ఉంటే మా నాన్నని నేను కేర్ చూసుకుంటాను. అక్కడ మా నాన్న టిఫిన్ చేసాడా లేదని మార్నింగ్ అడుగుతాను, లేదంటే ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు దానికి ఏదన్నా పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకెళ్తాను. సో నేను ఏం చేస్తాను, మా పిల్లలతోనే తీసుకెళ్ళేస్తాను. ఇది తీసుకెళ్ళి తాత అన్నం పెట్టమంటాను, లేదంటే వాటర్ కావాలేమో అంటే నేను నా పిల్లల్ని మోటివేట్ చేసుకుంటాను కాబట్టి. సో మా నాన్న నేను ఎలా చూసుకుంటాను, నా పిల్లల్ని చూసి నేర్చుకుంటాను. అలాగే మిగతా పిల్లలు కూడా అలా తల్లిదండ్రులు అలా మోటివేట్ చేయాలి. అలా చేశారనుకోండి సార్, నిజంగా మీరు అన్నట్టు అనాథాశ్రమాలు ఎందుకు వేస్తారు, వృద్ధాశ్రమాలు ఎందుకు వేస్తారు?
ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను నేను బాగా చూసుకోలేదు అనుకో, నా పిల్లవాడు నన్ను, నా పిల్లలు నన్ను బాగా చూసుకో, నేను బాగా చూసుకుంటున్నప్పుడు అదే యొక్క అతను చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. ఈ పిల్లలంటే ఎదిగే పిల్లలు, సో మనకన్నా వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూస్తాడు. అవును కదా సార్. ఇప్పుడు మనం ఏదైనా పై స్థాయికి ఎదగాలన్నా కింది పోవాలన్నా మన డిసిప్లిన్ బట్టే ఉంటుంది కదా. మన నుంచి ఉంటుంది అది, ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచి ఉంటుంది. ఆ డిసిప్లిన్ అనేది మనకి ఏ రూపంలో అయినా రావచ్చు, గురువుల రూపంలో అయినా రావచ్చు, తల్లిదండ్రుల నుంచి కొంతవరకే వస్తుంది. కానీ గురువులు అనే వాళ్ళకి బోధించే దాన్ని బట్టి వాళ్ళు పాటించే పద్ధతులు ప్రాక్టికల్గా గురువులు ఉంటారు సార్. నాకు తెలిసినంత వరకు ఏ గురువు కూడా నువ్వు ఇలా తప్పుడు మార్గంలో వెళ్ళు, పక్క మార్గంలో వెళ్ళు అని ఏ గురువు కూడా నేర్పరు. ఒకటి ఏంటంటే పిల్లవాడిని దండించైనా సరే, సపోజ్ పిల్లలు కొట్టుకుంటారు లేదా తిట్టుకుంటారు, మీరు ఎందుకు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, ఇంకెప్పుడైనా మాట్లాడతావా అని చెప్పి అవసరమైతే మందలిస్తారు, చెప్తారు తప్పితే సో నువ్వు ఇలాగే మాట్లాడు, ఇలా మాట్లాడితేనే బాగుంది అసలు ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఎక్కడ కూడా ఉపయోగించారు నాకు తెలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.